అందరికీ నమస్కారం అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సెల్ఫీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా చేసుకోండి. ఈరోజు ఏంటంటే కూలీ మూవీ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ దేవగా, నాగార్జున సైమన్గా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో, అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ బెనిఫిట్స్కి వెళ్ళడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇందులో మెయిన్ గా దేవ ఒక కూలీ క్యారెక్టర్, అంటే మా రజనీకాంత్ గారు ఒక కూలీగా ఉంటారు. ఇందులో మెయిన్ విలన్ సైమన్. అంటే మన నాగార్జున గారు. హీరోకి ఎంత వాల్యూ ఉందో విలన్ కూడా అంతే వాల్యూ ఉంది. ఇందులో మన నాగార్జున ఏం చేస్తారంటే, మెయిన్ ఈ కూలీ మూవీలో మెయిన్ సైమన్, మన నాగార్జున గారి మెయిన్ క్యారెక్టర్. అసలు మన నాగార్జున ఏం చేస్తారంటే, ముంబై తీరంలో ఒక గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడు. గోల్డ్ స్మగ్లింగ్ చేసి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. దాంట్లో చాలా మంది కూలీలు ఉంటారు. ఆ కూలీలందరికీ ఒకడు హెడ్ ఉంటాడు. అతను నాగార్జున పనిచేస్తాడు. అతను ఇంకెవడు కాదు, మన సైమన్, మలయాళం హీరో సైమన్. ఇందులో దయా లాంటి క్యారెక్టర్ గా వహించాడు. అతను ఎలా ఉంటుంటే, అతను వచ్చిన ప్రతిసారి కెమెరా అతని వైపు ప్రతిసారి ఒక గూస్ బంప్స్ వస్తాయి అనమాట. కూలీని ఎలా హింసిస్తాడు, అతని ముఖం చూస్తేనే కూలీలు చాలా భయపడతారు. చాలా కష్టపెట్టి ఇబ్బంది పెట్టి మరి కూలీలు చర్చించి మరీ పని చేయించుకుంటాడు మన సైమన్. చాలా అతను మెయిన్ విలన్ గా నటించాడు ఈ సినిమాలో. నాగార్జున స్మగ్లింగ్ మొత్తం తనే చూసుకునేవాడు. నాగార్జున దయాల్, అదే మన మలయాళం హీరో సైమన్, వీళ్ళిద్దరు కలిపి స్మగ్లింగ్ చేసేవాళ్ళు. దీంట్లో కూలీగా మన హీరో దేవ, అంటే మన రజనీకాంత్ గారు ఉన్నారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, నాగార్జున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ, మెయిన్ స్టోరీ, ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే, నాగార్జున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారు. దాన్ని మొత్తం చూసుకునేది సైమన్. ఈ గోల్డ్ స్మగ్లింగ్ తో పాటుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరితో చేస్తారంటే, మన తమిళ హీరో సత్యరాజు గారితో చేస్తారు. ఆ సత్యరాజు గారు ఏం చేస్తారంటే, చనిపోయిన శవాల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ చనిపోయిన శవాల మీద ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారు, బతకడం కోసం చేస్తారా, లేదంటే ఆ శవాల నుంచి ఏమైనా చేస్తారా అనేది మీరు తప్పకుండా మూవీలో చూడాలి. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. అసలు ఇంత ఎలా ఉండదో మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ క్యారెక్టర్ లో, ఈ ప్రాసెస్ లో మన రజనీకాంత్ కూలీగా ఉంటాడు కదా. ఈ రజనీకాంత్ కి ప్రతిసారి హెల్పింగ్ గా మన కన్నడ హీరో ఉపేంద్ర ఉంటాడు. అసలు ఉపేంద్ర రజనీకాంత్ ఎలా హెల్ప్ చేస్తాడు, అసలు ప్రీవియస్ లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మాత్రం చాలా మంచిగా చూపించారు. అసలు వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి కూడా మ్యూజిక్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరూ చాలా చక్కగా ఇచ్చారు. మూవీ అయితే ఏకదమ్ ఉంది. అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ చాలా బాగుంది. ఈ మూవీలో మెయిన్ స్టోరీ ఏంటంటే, నాగార్జున సత్యరాజును ఉపయోగించుకొని ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తాడు. ఇది మొత్తం పవర్ హౌస్ లో జరుగుతుంది. ఆ పవర్ హౌస్ అంటే ఇంకెక్కడ ఉండదు, ఆ స్మగ్లింగ్ చేసిన పక్కన ఒక పవర్ హౌస్ ఉంటుంది. ఆ పవర్ హౌస్ లోనే రజనీకాంత్ కూలీగా ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ను ఎలా ఆపాలి, సత్యరాజు నాగార్జున బందీగా ఉండిపోతుంది చాలా సంవత్సరాల నుంచి. ఆ సత్యరాజు ఎలా ఇరిపించాలి, ఈ ఎక్స్పెరిమెంట్ ని ఎలా ఆపాలి, తర్వాత ఈ రజనీకాంత్ కి ఈ ఉపేంద్ర ఎలా హెల్ప్ చేస్తాడు, మొత్తం లాస్ట్ లో క్లైమాక్స్ లో అమెరికన్ ఎంట్రీ ఉంటుంది. ఎక్సలెంట్. అసలు అమెరికన్ వచ్చేసరికి వెనక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు గూస్ బంప్స్ అనమాట. అనిరుద్ధ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించే సినిమాకి మాత్రం అసలు తప్పకుండా ప్రతి ఒక్కరు సినిమాలో చూడాలి, ప్రతి థియేటర్ లో చూడాలి, ఆ ఫీలింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. ఈ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చూసుకుంటే, మెయిన్ ఫస్ట్ డైరెక్టర్ మెచ్చుకోవాలి. అసలు స్టోరీ ఒక్కొక్కరికి, నాగార్జున కానీ, సౌబిని కానీ, సత్యరాజ్ కానీ, మన ఉపేంద్రకి కానీ, ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క
ఎవరిని తగ్గించకుండా ఎవరిని పెంచకుండా సమానంగా హీరో కానీ విలన్ కానీ సమానంగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోయాడు డైరెక్ట్ మొత్తం. నిజంగా భయ్య కనకరాజు భయ్య నీకు దండం భయ్య. మా తెలుగు హీరో నాగార్జున మాత్రం చాలా మంచిగా చూపించారు. ఈ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చూసుకుందాం. ఫస్ట్ దేవ మన రజనీకాంత్ గారు మూవీలో చాలా నేచురల్ గా వచ్చేసరికి మొత్తం ఎక్సలెంట్ గా అతను ఎంటర్ అయ్యేసరికి మాత్రం ఒక గూస్ బంప్స్ వస్తే ఆ ఫైట్ సీన్ కానీ మన రజనీకాంత్ గారు ఒక పాట కూడా ఉందండి. ఆ పాటలు చాలా యాక్టివ్ గా డాన్స్ చేస్తారు, మామూలు కాదు. ఆ పాటలు చాలా మంది రౌడీస్ చాలా యాక్టివ్ గా చేస్తారు. అలాగే నెక్స్ట్ సైమన్ ఇంకా మన తెలుగు హీరో అక్కినేని నాగార్జున గారు ఎక్సలెంట్ గా చేస్తారు. అసలు ఆయన ఏజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి అసలు మామూలుగా లేదు. హీరోతో సమానంగా హీరో కంటే ఎక్కువగా చేశారు ఆయన. దీని తర్వాత సైమన్ కింద కూలీగా పనిచేసే అంటే కూలీని మొత్తం ఉంచే మన సౌబిన్ గారు కన్నడ హీరో, ఆయన ఒక పాటలో డాన్స్ చేసేదండి మౌనిక సాంగ్ లో. ఆ బాడీ అయితే ఆ వెయిట్ మీద అలా చేయడం అసలు మామూలు విషయం కాదు. ఒక్కొక్కరు తర్వాత మన మెయిన్ పూజ హెగ్డే అయితే ఈ సినిమాలో అంత రోల్ ఏం లేదు, కానీ ఒక పాటలో వస్తుంది, చిన్న విషయం మీద వస్తుంది, చాలా తక్కువ క్యారెక్టర్, చాలా తక్కువ టైం ఉంటుంది. పాట మాత్రం ఎక్సలెంట్. సినిమా ఈ మూవీకి మౌనిక సాంగ్ హైలైట్. నెక్స్ట్ తర్వాత సత్యరాజ్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదండి. చనిపోయిన సవాల్ ఒక తీసుకొస్తారు, వాళ్ళ మీద సత్యరాజ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ మీకు ఏ తెలియని మాత్రం థియేటర్లోనే చూడాలి, అది నెక్స్ట్ లెవెల్ సీన్ అది. తర్వాత ఈ మూవీలో శృతిహాసనం ఉంది. శృతిహాసనం అయితే అంత పెద్దగా ఏం లేదు, అప్పుడప్పుడు వస్తుంది అలా వెళ్ళిపోతుంది. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం సవాల్ తెచ్చి హెల్ప్ చేస్తుంది. తను కూడా నాగార్జున కింద ఒక ఖైదీలో ఉంటది. తనను కూడా ఎలా సేవ్ చేశాడు మన అదే రజనీకాంత్ ఎలా సేవ్ చేశాడు అనేది కూడా మీరు థియేటర్లో చూడాలి. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కనకరాజు ఇలా చేస్తారని. మెయిన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అసలు ఎక్సలెంట్ అండి. అసలు ప్రతి ఒక్కరికి ఎవరికి వచ్చేసరికి ఒక్కొక్కడు ఒక హీరో కానీ ఒక విలన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు రామాలు నిల్చుంటాయి అసలు చెప్పాలంటే. క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది, అమీర్ ఖాన్ ఎంట్రీ అయితే మాత్రం నేను సీట్ మీద కూర్చోలేదు. అసలు గూస్ బంప్స్ అమీర్ ఖాన్ ఎంట్రీ కానీ, అమీర్ ఖాన్ కి మన రజనీకాంత్ గారికి ఫైట్ సీన్ కానీ ఎక్సలెంట్ ఉందండి. ప్రతి ఎవరికి తీరట్లేదు. మూవీ అయితే థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే మాత్రం అవుట్ ఆఫ్ 5 4. ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే. 4 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 5, తిరగలేదు. మీరు చూడండి, నేను చూశాను, ఎంజాయ్ చేశాను, మీరు చూడండి. సినిమా అయితే ఎగ్జామ్ ఉంది అంతే.